హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో పల్లవి ఆటో దిగి పోలీస్ స్టేషన్ లోపలికెళ్తది. అక్కడ ఒక కానిస్టేబుల్ చెప్పండి మేడం అని అడుగుతాడు. నిన్న చక్రధర్ అనే ఆయన్ని అరెస్ట్ చేశారు గదా! కలవాలి అని అంటది. సరే మేడం రిజిస్టర్‌లో సైన్ చేయండి అని అంటే రిజిస్టర్‌లో సైన్ చేస్తది. అగో అటు సైడ్ ఉన్నారు ఎళ్ళండి మేడం అని అంటాడు. పల్లవి ఎళ్లి వాళ్ళ నాన్నని చూస్తది. బాధపడుతూ డాడ్ అని పిలుస్తది. అప్పుడు వాళ్ళ నాన్న తిరిగి చూస్తాడు. డాడ్, మావయ్య ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్, కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మన ఇంట్లో ఎందుకు పెట్టావు? అవి దొరకుండకపోతే పోలీసులు నిన్ను అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చుండేదే కాదు కదా! అని అంటా ఉంటే చక్రధర్, ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర దొరకకపోయినా పోలీసులు నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. ఆ ఫైనాన్సర్ గాడు చాలా తెలివిగా ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తే తప్పించుకోవడం కోసం నేను వాడితో చెప్పిన మాటలు, నేను చెప్పిన ప్లాన్‌లన్నీ నాకు తెలియకుండా షూట్ చేసి పెట్టుకున్నాడు. నన్ను అరెస్ట్ చేయించడానికి పోలీసులకి చూపించిన ఆ ఒక్క వీడియో చాలు. నేను చేసిన మోసాలు అందరికీ తెలిసిపోయాయనో, నన్ను అరెస్ట్ చేశారనో నేను బాధపడటం లేదు. బెయిల్ సంపాదించి ఎలా బయటికి రావాలో నాకు తెలుసు. నేను జైల్లో ఉన్నందుకు బాధపడటం లేదు. ఆ అవని, మీనాక్షిల గురించే భయపడుతున్నాను. పల్లవి ఏమో, వాళ్ళ గురించి నువ్వు భయపడ్డం ఏంటి డాడ్ అని అడుగుతది. చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. మాట్లాడవేంటి? వాళ్ళ గురించి నువ్వు భయపడ్డవేంటి అని అడుగుతది మళ్ళీ. అప్పుడు చక్రధర్, ఆ అవని ఎవరని తెలిస్తే నా పేరు మీద ఉన్న ఆస్తి నీకు గాని మీ అమ్మకు గాని దక్కకుండా పోతుంది. మన ఆస్తి ఆ అవని సొంతం అవుతుంది అనగానే పల్లవి, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మన ఆస్తి అవని సొంతం అవడం ఏంటి అని అంటా ఉంటే చక్రధర్, మీనాక్షి ఎవరో కాదు, నా మొదటి భార్య అని అంటాడు. పల్లవి షాక్ అయిపోతుంది ఒక్క నిమిషం. ఏమంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు చక్రధర్, అవునమ్మా నేను అంటుంది నువ్వు వింటుంది నిజమే. మీనాక్షి నా మొదటి భార్య అనగానే పల్లవి, అంటే ఆ అవని అని షాకింగ్ గా అడుగుతుంది. నా అక్క అని అంటది. చక్రధర్, నీకు సొంత అక్క అనగానే ఇంకా షాక్ అయిపోతుంది. తల తిరుగుతున్నట్టు గట్టిగా పట్టుకుంటది. టెన్షన్ పడతా ఉంటది. తర్వాత డాడ్ నా తల తిరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడుతుందంతా నిజమేనా అని ఏడుపు మొహం పెట్టుకొని అడుగుతది. వెంటనే చక్రధర్, అవునమ్మా, నాకు పెళ్ళయిందని గాని నాకిద్దరు పిల్లలున్నారని గాని మీ అమ్మ రాజేశ్వరికి తెలియదు. మీనాక్షి మీదున్న మోజుతో ఆమెను పెళ్లి చేసుకున్నాను. ఆస్తి వస్తుందన్న ఆశతో మీ అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మీనాక్షి నా మొదటి భార్య అనే విషయం మీ అమ్మకి ఇప్పటి వరకు తెలియదు. కానీ మీ అమ్మని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే నేను రెండో పెళ్లి చేసుకున్నా అన్న విషయం మీనాక్షికి తెలిసిపోయింది. ఆ విషయం గురించి మీనాక్షికి నాకు చాలా పెద్ద గొడవలు జరిగాయి. మీనాక్షి నిజం చెప్పినా కోర్టుకెళ్ళినా మీ అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయపడ్డాను. ఆ పరిస్థితుల్లో మీ అమ్మకి నిజం తెలియకుండా ఉండటం కోసం, నా పరువు కాపాడుకోవడం కోసం నువ్వు నా జీవితంలోకి రాకుండా ఉంటే నా ఆస్తి మొత్తం నీ పిల్లలకే చెందుతుందని మీనాక్షికి రాసిచ్చాను అని ఫీల్ అయితూ అంటాడు. వెంటనే పల్లవి, భార్య ఉండంగానే రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు భార్యకి తెలియకుండా సెకండ్ సెటప్లని మెయింటైన్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు చేసిన తప్పుకి నాకు మామకు ఏమీ లేకుండా చేస్తావా అని ఏడ్చుకుంటూ అడుగుతది. మావయ్య మా ఇంటిని అవని పేరు మీద రాసిచ్చారు. మీరు కూడా మన ఆస్తిని మీనాక్షికి రాసిచ్చారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? మీరు చేసిన తప్పుకి ఆవిడ ముందు నేను తలదించుకొని నిలబడాలా? చిప్ప చేత పట్టుకొని రోడ్డు మీద అడుక్కు తినాలా అని అంటా ఉంటే చక్రధర్, హాస్పిటల్లో మీనాక్షిని చంపబోతాడు కదా, అది తలుచుకొని నీకు అలాంటి పరిస్థితి రాకూడదనే మీనాక్షిని బ్రతకనివ్వకూడదు అనుకున్నాను. దురదృష్టం కొద్దీ ఆ పని చెయ్యలేకపోయాను అని అంటాడు. పల్లవి, అవని అంటది కదా, మరి కాసేపట్లో మా నాన్న అరెస్ట్ అవ్వబోతున్నారు అని అంటది కదా, అది గుర్తుకు తెచ్చుకొని, అవును, మీరే తన తండ్రి అన్న విషయం అవనికి తెలుసా అని అడుగుతది. అప్పుడు చక్రధర్, తెలుసమ్మా. ఇన్నాళ్ళు నేనే తన తండ్రినన్న విషయం అవనికి తెలియదు. ఆ నిజం తన పిల్లలకి చెప్తే నేను వాళ్ళని చంపేస్తానని భయపడి మీనాక్షి తన పిల్లలకి ఆ నిజం చెప్పలేదు. మీనాక్షి ఎప్పుడైతే అవని దగ్గరకొచ్చి మీ ఇంట్లో ఉంటుందో అవనికి నా గురించి చెప్పేస్తుందేమో అని భయపడి మీనాక్షిని చంపేద్దాం అనుకున్నాను. నేను మీనాక్షిని చంపే ప్రయత్నంలో నేనే తన భర్తనన్న విషయం అవనికి చెప్పేసింది అని అంటాడు. అప్పుడు పల్లవి, మీనాక్షి నువ్వే తన తండ్రి అనే విషయం
అవనికి చెప్పింది అంటే నువ్వే తన భర్త అనే విషయం అందరికీ చెప్తుంది అని ఏడ్మొహం పెట్టుకొని, అప్పుడు నా పరిస్థితి, మా మామ్ పరిస్థితి ఏంటి అని అడుగుతది. అప్పుడు చక్రధర్, నాకు నేనుగా తన భర్తనని చెప్తే తప్ప మీనాక్షి నా గురించి చెప్పదు. చెప్పినా ఎవరూ నమ్మరు. ఎందుకంటే నేను మీ అమ్మని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడే మీనాక్షిని పెళ్లి చేసుకున్న ఆధారాలేవి తన దగ్గర లేకుండా చేశాను అని అంటా ఉంటే పల్లవి, "హ్మ్, మీనాక్షి మీరే తన భర్త అనే విషయం అవనికి చెప్పింది అంటే మీరు రాసిచ్చిన ఆస్తి పేపర్ల గురించి కూడా అవనికి చెప్పే ఉంటుంది అని అంటది. వెంటనే చక్రధర్, అవనికి ఆ పేపర్ల విషయం తెలియదని మీరెలా అంటున్నారు నాన్న అని అంటా ఉంటే చక్రధర్, అవనికి ఆ విషయం తెలుసుంటే పోలీసులు నన్ను అరెస్ట్ చేసేటప్పుడు నా ఆస్తి కూడా తనకే చెందుతుందని అందరికీ చెప్పుండేది అని అనగానే పల్లవి, మీరు అరెస్ట్ అయిన తర్వాత మీనాక్షి చెప్పుంటది కదా అని అంటది. అప్పుడు చక్రధర్, మీనాక్షి గనక చెప్పుంటే ఆ డాక్యుమెంట్స్ అవని దగ్గరే ఉండుండాలి. నువ్వు ఏదో ఒకటి చేసి అవని దగ్గర ఉన్న ఆ డాక్యుమెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నించు. ఆ డాక్యుమెంట్స్ అవని దగ్గర లేకపోతే మన చేతిలో నుండి చిల్లి గవ్వ కూడా అవనికి ఇవ్వక్కర్లేదు. నేను అవని తండ్రిని, మీనాక్షి భర్తని అనే విషయం ఎవ్వరికీ తెలియకుండా ఉండాలంటే మీనాక్షి అక్కడ ఉండకూడదు. అది కూడా నువ్వే చేయాలి. అవసరమైతే చంపడానికి కూడా వెనకాడొద్దు అని అంటాడు. పల్లవి కోపంగా ఆలోచిస్తా ఉంటది. ఇటు అవని వంటగదిలో పనులు చేస్తా ఉంటది. పల్లవి ఆటో దిగి లోపలికొస్తది. వంటగదిలో ఉన్న అవనిని చూస్తా ఉంటది. వాళ్ళ నాన్న అంటాడుగా, మీనాక్షి ఎవరో కాదు, నా భార్య, అవని నా కూతురు అని. అవి గుర్తుకు తెచ్చుకొని సీరియస్ గా చూస్తా ఉంటది. తనలో తాను, నువ్వు అనాథమని తెలిసినా కూడా అందరూ నిన్నే గౌరవిస్తున్నారు, నిన్నే సమర్థిస్తున్నారు. అలాంటిది నీ తండ్రే నా డాడ్ అన్న విషయం అందరికీ తెలిస్తే నీ ఇమేజ్ ఇంకా పెరిగిపోతుంది. నాకెలాంటి గుర్తింపు లేకుండా పోతుంది. నా డాడీయే నీ తండ్రన్న విషయం ఎప్పటికీ తెలియకుండా ఉండాలంటే ముందు మీ అమ్మని ఈ ఇంట్లో నుండి పంపించేసి నీ తండ్రి ఎవరన్న విషయాన్ని భూస్థాపితం చేసేయాలి అని లోపల లోపల అనుకుంటూ అవనిని సీరియస్ గా చూస్తా ఉంటది. మీనాక్షి బయటకొచ్చి పల్లవి అవనిని చూసేది గమనిస్తది. అక్కడికి కమల్ వచ్చి పల్లవిని చూసి చిటికేసి, అంత సీరియస్ గా దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటాడు. అది విని అవని బయటకొస్తది. పల్లవి అవనిని చూస్తా ఉంటది. కమల్, ఏయ్ నిన్నే, ఏంటి అనగానే పల్లవి, ఏం లేదు బావా. వెంటనే కమల్, ఏమీ లేదు అంటున్నావంటే ఏదో ఖచ్చితంగా ఉందన్నమాట. నీ గురించి నాకు తెలుసు కదా. పల్లవి ఏమో అవనిని చూస్తా ఉంటది. ఏయ్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మా వదిని చూస్తావేంటి ఆ పల్లవి ఏమో, ఏం లేదని చెప్పాను కదా అనగానే, నువ్వెంతగా కవర్ చేసినా నీ మొహంలో టెన్షను, కళ్ళల్లో కన్నింగ్నెస్ కనిపిస్తుంది అంటే నీ మనసులోనూ నీ బుర్రలోనూ ఏదో దురుద్దేశాలున్నాయని అర్థమవుతుంది నాకు. నీకు తెలిసిన నిజమేంటో దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటది అని అడుగుతాడు. అప్పుడు పల్లవి ప్రశ్నకి సమాధానం చెప్పగానే, నీ డౌట్స్ కి నేనేమీ చెప్పలేను, ఏం లేదని చెప్పాను కదా, నమ్మమంటావా అని కమల్ అడుగుతాడు. అప్పుడు పల్లవి, నువ్వేం చేసినా కూడా నీ ఫేస్ అమాయకంగానే ఉంటుంది. నేనేం చేయకపోయినా కూడా నా ఫేస్ కన్నింగానే నీకు కనిపిస్తుంది. ఫేస్ వాల్యూ అంటే ఇదేనేమో మరి అని అంటా ఉంటే కమల్, కవర్ చేయడంలో కాంపిటీషన్ పెట్టావనుకో ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది మరి అనగానే పల్లవి అక్కడ నుండి వెళ్తూ మీనాక్షిని చూస్తుంది. మీనాక్షిని చూసి ఆగిపోతుంది. వాళ్ళ నాన్న అంటాడుగా, మీనాక్షి నా భార్య అని. అది గుర్తుకు తెచ్చుకొని చూస్తూ ఉంటది. వెనక నుండి కమల్, ఏయ్ ఏంటి అని అడుగుతాడు. అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కమల్, వదినా నా బైక్ తోడడానికి వెళ్తున్నాను, నీ స్కూటీ అన్నయ్య బైక్ కూడా వాటర్ వాష్ చేసేస్తాను, ఆ ఈలోపు ఏదైనా తినడానికి రెడీ చేయవా, బోండా బజ్జీ అలాంటిది, ఓకేనా, చేసేయి అని వెళ్ళిపోతాడు. వెంటనే మీనాక్షి అవని దగ్గరకు వచ్చి, అవని నువ్వు గమనించావో లేదో కానీ నిన్ను ఏదో చెయ్యాలి అనుకుంటుగా పల్లవి నిన్ను అదోలా చూడ్డం నేను చూశానవని అని అంటా ఉంటే, ఏదో చెయ్యాలనుకొని చివరికి తనే ఇరుక్కోవడం తనకి అలవాటమ్మా, పల్లవి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటది. అప్పుడు మీనాక్షి, అది కాదు అవని, వాళ్ళ నాన్న అరెస్ట్ అవ్వడానికి నువ్వే కారణమన్న పగని పెంచుకొని నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి తను ఏమైనా చేస్తుందేమో అని అనుమానంగా ఉంది నాకు అని అంటా ఉంటే, తను ఏమనుకున్నా ఏమీ చేయలేదు, చేయాలనుకున్నా నాకేం కాదు, ఏదో చేయాలి ఏదేదో చేయాలి అని ఆలోచించడం
ఆవేశపడ్డం తనకు అలవాటే. ఆ అలవాటుతోనే లేనిపోని టెన్షన్స్ తెచ్చిపెట్టుకుంటుంది. నువ్వేం కంగారు పడకు. ఉండు నేను కాఫీ తీసుకొస్తాను అని లోపలికెళ్తది. మీనాక్షి ఏమో బాధపడుతూ ఉంటది. టెన్షన్ పడుతూ ఉంటది. ఇటు పల్లవి రూమ్‌లోకెళ్ళి మా డాడ్‌ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. ఆయన బయటికొస్తేనే నాకు బలం. ఆయన లోపలుంటే నా బలం కోల్పోయినట్టుంటది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయంలో మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? అని ఆలోచించి తర్వాత యెస్ శ్రేయ. శ్రేయని హెల్ప్ అడుగుదాం అని శ్రేయని ఎత్తుక్కుంటూ ఎళ్తది. శ్రేయ ఏమో బయట ఫోన్‌లో మాట్లాడుతా ఉంటది. పల్లవి శ్రేయ దగ్గరికెళ్ళి శ్రేయ అని పిలుస్తది. శ్రేయ ఏమో పట్టించుకోకుండా నువ్వు చెప్పవే అని అంటది ఫోన్‌లో. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో రాజేందర్ ఇంకా ఇంట్లో వాళ్ళందరూ హాల్‌లో ఉంటారు. అక్కడికి శ్రేయ వెళ్ళి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటికి సమాధానం కావాలి అని అంటది. రాజేందర్ ఏంటి నీ డౌట్స్ అని అంటాడు. వెంటనే శ్రేయ మన ప్రాపర్టీస్ మనకి తిరిగొచ్చిన తర్వాత దాన్ని మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారనేది మాకు తెలియాలి అని అడుగుతది. అక్షయ్ అవన్నీ ఇప్పుడు నీకెందుకు శ్రేయ అని అంటాడు. వెంటనే శ్రేయ ఆస్తొచ్చాక మీరు మళ్ళీ డైరెక్టరో చైర్మనో అయిపోతారు. మావయ్య గారు ఇల్లు అవని అక్క పేరు మీద రాసినట్టే ఆస్తి కూడా అవని అక్క పేరు మీద రాస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటి? పల్లవి కూడా మాకు ఆస్తి రాకుండా మాకు అన్యాయం చేయాలని చూసావనుకో అని అవనినంటది. ఆస్తి గురించి మాట్లాడే హక్కు నీకు అసలు లేదు అని అవని అంటది. శ్రేయ ఏమో మాకెవ్వరికీ చెప్పకుండా ఇల్లు నీ పేరు మీద రాయించుకున్నావు అని అంటా ఉంటే మీనాక్షి ఆస్తుల గురించి ఇప్పుడు గొడవ పడ్డం దేనికి చెప్పండి అని అంటా ఉంటే శ్రేయ మా ఇంటి గొడవల గురించి మా ఆస్తుల గురించి మాట్లాడే హక్కు అధికారం మీకెవరిచ్చారు? మా ఆస్తుల గురించి మాట్లాడడం లాంటివి చేస్తే మాత్రం మీకు మర్యాదగా ఉండదు అని అంటది. వెంటనే అక్షయ్ నువ్వు మా అత్తయ్య గారి గురించి మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు అని అంటాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ కూడా చేయండి.